ప్రజలను మభ్యపెట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా 5 గ్యారెంటీలు అని చెప్పారు. కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది. మన బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్, తెలంగాణకు మహారాష్ట్రకు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్. అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు. వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని, హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? మహిళలకు 3000 ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు. ఇంకా మన మంత్రి గారు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేసిండ్రు. వీళ్ళని చూడంగానే తెలంగాణలో ఎగబెట్టిన యాదికి వచ్చినాయి మహారాష్ట్ర ప్రజలకు. తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ఈడొచ్చి అబద్దాలు చెప్తున్నారు, మమ్మల్ని కూడా మోసం చేస్తారు. తెలంగాణలో మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండ్రు, వీళ్ళు ఇక్కడ 3000 ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, కోమటిరెడ్డి గారో వీళ్ళందరూ ఆడ ప్రచారానికి పోయింది. వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం, తెలంగాణలో మోసం చేసినాం, మీకు కూడా చేస్తామని చెప్పనీకి పోయింది వీళ్ళు. మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. అయిందా రుణమాఫీ? 101 దేవుళ్ల మీద ఒట్టుబెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకా తెలంగాణలో మోసం చేసింది జాలదు, మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయింది. వాళ్ళన్ని గ్రహించిండ్రు. ఇక్కడ మహిళలకు 2500 రాలేదు, వృద్ధులకు 4000 పెన్షన్ రాలేదు, రైతు భరోసా 1500 రాలేదు, రుణమాఫీ జరగలేదు, బోనస్ బోగస్ అయిపోయింది, తులం బంగారం అందలేదు. అన్ని విషయాలు అర్థమైనాయి కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పిండ్రు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరువుండ్రి, బుద్ధి తెచ్చుకొని మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీరు మోసం చేసిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిండ్రు, దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసిండ్రు. సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు, నిజ నిర్ధారణ సంఘాలు, లోకల్ ఎంపీ, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. అంతేందుకు మన హుజురాబాద్ లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు. మనము 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు కేసీఆర్ గారు. అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి, డబ్బు కూడా విడుదలైంది, కలెక్టర్ దగ్గర డబ్బులుంది, అకౌంట్లో ఉన్నాయి డబ్బులు. అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం, ఆల్మోస్ట్ అసలు ఏమన్నా జరిగిందా అన్నంత ఆందోళన కలిగింది మాకు. సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. కొత్త పథకాలు దేవుడెరుగు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు, వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు, విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటారు. ఇదేనా? నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారిని, మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా.